మనం ఇప్పుడు నివసిస్తున్న ప్రాంతాల్లో వేల ఏళ్లకు పూర్వం మన పూర్వీకులు ఎలా జీవనం సాగించారన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. వారి గుర్తులు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. అటువంటి చారిత్రక ప్రాంతాల్లో ఒకటి కడప జిల్లాలో మనం చూడొచ్చు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం వద్ద ఎర్రమల కొండలు ఉన్నాయి. ఇక్కడ క్రీపు బేల్ నుంచి 10,000 కాలానికి చెందిన రేఖా చిత్రాలను గుర్తించారు. ఆకు పసర్లు, రాళ్ల పొడిని కలిపి ఆదిమానవులు గీసిన ఈ చిత్రాలు వేల ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. 200 వరకు వర్ణ చిత్రాలుండగా జింక, ఎద్దు, ఏనుగు, నక్క, కుందేలు, సర్పాలు, మానవాకృతులున్నాయి. ఇక్కడే ఉన్న ఓ బండరాయిని స్థానికులు గొడుగు గుండు, ఎద్దుల ఆవుల గుండుగా పిలుస్తారు. ఇంత ప్రాముఖ్యమున్న ఎర్రమల కొండలను హెరిటేజ్ సైట్ గా గుర్తించేలా ప్రయత్నించాలని చరిత్రకారులు కోరుతున్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ, చింతకుంటలోని ఆదిమానవుల రేఖా చిత్రాల ప్రాంతాన్ని చూసేందుకు సరైన రహదారి లేదని, పర్యాటకులకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇది ఇక్కడ ఇంతలన్నా ముద్దనూరు మండలంలోని చింతకుంట గ్రామంలో ఆదిమానవులు గీసినటువంటి రేఖా చిత్రాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆదిమానవులు ఇక్కడ సంచరించినటువంటి ఆనవాళ్ళు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక సంబంధించినటువంటి ప్రాంతం చింతకుంట గ్రామం దగ్గర సంబంధించి అని చెప్పేసి మనం చరిత్రకారులు చాలా వరకు చెప్పడం జరుగుతుంది. అయితే ఎంతోమంది ఆదిమానవులు గీసినటువంటి రేఖా చిత్రాలను చూడడానికి రావాల్సినటువంటి ఆసక్తిగా ఉన్నటువంటి పర్యాటకులకు అక్కడ వెళ్ళి చూడాలంటే కనీస సౌకర్యాలు లేకోకుండా ఇబ్బంది పడుతున్నారనేది పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కనీసం వెళ్ళడానికి రోడ్డు కానీ, అలాగే లైటింగ్ కానీ, అంటే తాగుడి నీరు కానీ, ఇతర వాష్రూమ్లు కానీ ఇతర వెళ్ళాలంటే కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉండే పరిస్థితి. ఈరోజు విషకీటకాలు కానీ, లేదంటే పురుగులు కానీ ఇలాగా వచ్చిన వాళ్ళకు భద్రత లేని పరిస్థితులు ఈరోజు ఉండేటువంటి పరిస్థితి. అంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి రేఖా చిత్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఈరోజు హెరిటేజ్ హబ్గా మార్చాల్సినటువంటి, హెరిటేజ్ సంబంధించినటువంటి సెంటర్గా మార్చాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా పర్యాటక రంగానికి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వంగా ఇటువంటి వాటిపైన దృష్టి సారించి కనీస సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇతర ప్రాంతాలు ఏదైతే గండికోట అభివృద్ధి చేసే క్రమంలో దాన్ని కూడా గుర్తించి అభివృద్ధి చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.